హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి అయితే టమాటా పప్పు అయితే చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చిందండి. నా స్టైల్‌లో నేను టమాటా పప్పు ఎలా చేస్తాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. టమాటా పప్పు పెళ్ళిళ్ళలో, ఫంక్షన్‌లలో పెడతారు కదా! టేస్ట్ సేమ్ అలానే ఉంటుందండి. చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే చేశానండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఇంకా ఇలా చేసి పెట్టారంటే పిల్లలకైతే నచ్చుతుంది. వీక్లీలో వన్స్ అయినా పప్పయితే ఇంట్లో అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది. ఎప్పుడు పప్పు ఒకే రకంగా కాకుండా ఒక్కోసారి టమాటా పప్పు, దోసకాయ పప్పు, ఆకుకూర పప్పు రకరకాలుగా అయితే చేసుకోవచ్చు. ఈరోజు నేను టమాటా పప్పు అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చిందండి. నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. పప్పు చేసుకోవడానికైతే కందిపప్పు అయితే నేను పావు కేజీ అయితే తీసుకున్నానండి. నేనైతే కుక్కర్ గిన్నెలో అయితే వేస్తున్నాను. వేసుకొని సిమ్‌లో పెట్టుకొని మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. మంచి అరోమా వస్తుంది కదా! ఆ అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. వేపుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. చాలామంది వేపకుండా డైరెక్ట్‌గా కడిగి అందులో మనకి పప్పు అనేది చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా వేపుకొని అయితే చేసుకోండి. డిఫరెంట్ మీకే తెలుస్తుంది. ఇక్కడ కందిపప్పు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. మంచిగా స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. ఆ స్మెల్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఆ స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే రోస్ట్ అయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇలా కందిపప్పు డ్రై రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. పప్పు చేసుకున్నప్పుడు కమ్మగా టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. చూసారు కదా! ఈ విధంగా అయితే వేపుకోవాలి. వేగిన తర్వాత వాటర్ పోసుకొని అయితే 2 టైమ్స్ అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను వాటర్ పోసుకొని అయితే 2 టైమ్స్ అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత మనమైతే మిగతాదైతే యాడ్ చేసుకుందాము. కందిపప్పు అయితే 2 టైమ్స్ అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న కందిపప్పులో అయితే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలైతే వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలైతే వేస్తున్నాను. నేను టమాటా క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. మనం చేసేది టమాటా పప్పు కాబట్టి టమాటా క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. ఎప్పుడైనా టమాటా పప్పు చేసినప్పుడు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. కందిపప్పునైతే రోస్ట్ అయితే చేసుకోవాలండి. డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత టమాటా క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనకి టమాటా ఫ్లేవర్ ఎక్కువగా ఉండి టమాటా పప్పు టేస్ట్ అనేది బావుంటుంది. టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. టమాటా పప్పులోకి కారం లైట్‌గా వేసుకుంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. నేనైతే 1 స్పూన్ అయితే కారం అయితే వేశాను. కారం వేసుకొని అందులోకైతే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు అయితే వేసుకోవాలి. చింతపండు వేసుకుంటే ఆల్రెడీ మనం ఎక్కువ టమాటా క్వాంటిటీ ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి లైట్‌గా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. చింతపండు వేసుకొని అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పప్పు మునిగే వరకైతే వాటర్ యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 4, 5 విజిల్స్ అయితే రానివ్వాలి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే టమాటా పప్పులో నేను పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేస్తానండి. అప్పుడే టేస్ట్ అనేది బావుంటుంది. అందుకే నేను లైట్‌గా కారం అయితే వేశాను. ఇక్కడైతే కుక్కర్ మూత పెట్టుకొని 4, 5 విజిల్స్ అయితే రానిస్తాను. 5 విజిల్స్ రానిచ్చానంటే పప్పయితే మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడైతే 5 విజిల్స్ అయితే రానిచ్చాను. రానిచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశాను. కుక్కర్‌కున్న ఆవిరంతా రిమూవ్ అయిన తర్వాత నేనైతే కుక్కర్ మూత అయితే ఓపెన్ చేశానండి. పప్పయితే ఈ విధంగా ఉంది. కొంచెం గట్టిగా ఉంది. అందులోకైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. నేను హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనము టమాటా పప్పు అనేది పలచగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. ఇక్కడైతే నేను కొంచెం లైట్‌గా నీళ్ళైతే వేడి చేసుకొని అందులో అయితే యాడ్ చేసుకున్నాను. పలచగా అయితే ఉంది. టమాటా పప్పు తాలింపు వేసుకోవడానికైతే స్టవ్ మీదైతే చిన్న కళాయి అయితే పెట్టాను. అందులోకైతే 50 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేశాను. ఆయిల్‌తో పాటు కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. అప్పుడే టమాటా పప్పు టేస్ట్ అనేది బావుంటుంది. అందులోకి 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేస్తున్నాను. ఇక్కడైతే నేను నెయ్యి వేసుకొని మంచిగా తాలింపు అయితే పెట్టుకుంటానండి. నెయ్యి వేసుకొని తాలింపు పెట్టుకుంటే పప్పు టేస్ట్ అయితే బావుంటుంది. ఇక్కడైతే నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత అందులోకైతే తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకుందాము.
యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే ఎండుమిరపకాయలు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలండి. ప్రెజెంట్ అయితే మా ఇంట్లో ఎండుమిరపకాయలు అయితే లేదు. నేనైతే ఎండుమిరపకాయలు అయితే వేయలేదండి. ఎండుమిరపకాయలు వేస్తే టమాటా పప్పు టేస్ట్ అయితే బావుంటుంది. ఉంటే మాత్రం మీరు వేసుకోండి. ఇక్కడైతే నేను ఎండుమిరపకాయలు అయితే వేయలేదండి. అలాగే అందులోకైతే నేను తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను. దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలి. అలాగే అందులోకైతే దంచిన 10 వెల్లుల్లి రెబ్బలైతే వేశాను. వెల్లుల్లి వేస్తే టమాటా పప్పు ఫ్లేవర్ అయితే బావుంటుందండి. స్మెల్ అయితే చాలా బావుంటుంది. వెల్లుల్లి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులోకైతే చిటికెడైతే ఇంగువైతే వేసుకోవాలి. తాలింపులో ఇంగువ వేసుకుంటే ఫుడ్ డైజెషన్ బావుంటుంది. స్మెల్ కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. పప్పు తాలింపులో ఇంగువ వేస్తే మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. తాలింపు మంచిగా వేగితేనే టమాటా పప్పు టేస్ట్ అయితే బావుంటుందండి. ఇక్కడ తాలింపు అయితే మంచిగా వేగింది. తాలింపుని తీసుకెళ్ళి పప్పులైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పప్పులైతే వేసుకుంటున్నాను. అందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర కరివేపాకు కూడా లేదు. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. టేస్ట్ అయితే బావుంటుంది. తాలింపు వేసి ఇక్కడైతే కలుపుకుంటే యమ్మీ యమ్మీగా ఉండే టమాటా పప్పు అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. టమాటా పప్పు వేడి వేడి అన్నంలో వేసుకొని పక్కన ఆమ్లెట్ కానీ, అలాగే అప్పడాలు కానీ వేసుకొని వేడి వేడిగా తింటే మాత్రం నిజంగా నాన్ వెజ్‌కి కూడా ధీటైతే రాదండి. అంతకు మించి టేస్ట్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. యమ్మీ యమ్మీగా కమ్మగా ఉండే టమాటా పప్పయితే రెడీ అయిందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా క్విక్‌గా అయితే అయిపోతుంది. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. టేస్ట్ అయితే అంత బావుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.